పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం మీ అందరితో ఉండునుగాక. లూకా శుభవార్త 3వ అధ్యాయము 10వ వచనము నుండి చదువుకుందాము. అందుకు జనులు, మేము ఏమి చేయవలెను అని యోహానును అడుగగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీయూ లేనివానికి ఇయ్యవలెను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలెను అని యోహాను సమాధానమిచ్చెను. ఆ తరువాత సుంకరులు బాప్తిస్మము పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యము ఏమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీయూ తీసుకొనవలదు అని పలికెను. రక్షక భటుకులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలెను అని ప్రశ్నించగా, బలాత్కారముగా కానీ అన్యాయ ఆరోపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు సంతృప్తి పొందుడు అని యోహాను వారికి సమాధానమిచ్చెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి మహిమలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు 3వ ఆదివారానికి మిమ్మందరినీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆగమన కాలం 3వ ఆదివారం రోజున సువిశేష పఠనము ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రభువు మనతో, భగవంతుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి శ్రద్ధగా ఆలకించి ధ్యానము చేయుటకు ప్రయత్నము చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆగమన కాలం మొదటి 2 ఆదివారాలలో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది బాప్తిస్మము పొందండి అని వాక్యము ద్వారా మనం విన్నాం. అయితే ఆ వాక్యమును విన్నటువంటి యూదులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు, సుంకరులు, రక్షక భటులు కొందరు వచ్చి బాప్తిస్మ యోహాను గారిని అడిగినటువంటి ప్రశ్నలు, అయ్యా, హృదయ పరివర్తన చెందినటువంటి పనులు ఏంటి అని అడిగారు. అంటే దాని అర్థం ఏంటంటే, మరి మేము హృదయ పరివర్తన చెందాము కదా, హృదయ పరివర్తనకు తగిన పనులు ఏంటో మీరు చెప్పండి అని బాప్తిస్మ యోహాను గారిని అడిగినప్పుడు, బాప్తిస్మ యోహాను గారు ప్రజలకు, సుంకము వసూలు చేసే సుంకరులకు, రక్షక భటులకు మరి ఈ విధంగా తెలియచేశారు. ఈ రోజున మనకు కూడా ఆ విషయాన్ని తెలియచేస్తున్నారు. మొదటిది, ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయ పరివర్తన చెందినటువంటి మనము పరలోకములో సంపాదన కూడబెట్టుకోవాలి. రెండవది, హృదయ పరివర్తన చెందినటువంటి మనము ఇతరుల మీద భారము మోపకుండా ఇతరుల మీదకెత్తినటువంటి భారమును తొలగించుటకు ప్రయత్నం చేయాలి. మూడవది, హృదయ పరివర్తన చెందినటువంటి మనము ఉన్నదానితో సంతృప్తి చెందుతూ పరుల సొమ్మును అపహరించకూడదు అని యోహాను గారు పవిత్రాత్మ ప్రేరేపణతో పలికారు. కనుక ఈ 3 కూడా హృదయ పరివర్తనకు చెందినటువంటి పనులు. మొదటిది, పరలోకములో సంపాదన కూడబెట్టుకోండి. రెండవది, ఇతరుల మీద భారము మోపకండి. మూడవది, పరుల సొమ్మును అపహరించకండి, పరుల సొమ్మును ఆశించకండి అని పలుకుతున్నారు. కాబట్టి మరి ఈ 3 కూడా ఒకదాని తర్వాత మరి ఒకటి ధ్యానం చేసుకుందాం. లూకా శుభవార్త 3వ అధ్యాయము 11వ వచనం. హృదయ పరివర్తన చెందినటువంటి కొందరు ప్రజలు యేసు బాప్తిస్మ యోహాను దగ్గరికి వచ్చి అంటున్నారు. అందులకు జనులు, మేము ఏమి చేయవలెను అని అడిగారు. వీరు ఎవరు అనగా, యోహాను గారి బోధ విని
యోహాను గారు పలికిన దాంట్లో సత్యమును గ్రహించి విశ్వసించి బాప్తిజమము పొందిన వారు అంటున్నారు, మేము ఏమి చేయవలయను అని అడిగారు. అందుకు బప్తిస్మ యోహాను గారు అంటున్నారు, 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఇవ్వవలయను, లేదా భోజన పదార్థాలు ఉన్నటువంటి వాడు కూడా అట్లే చేయవలయను అని పలుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆకలేసిన వారికి అన్నము పెట్టండి, దాహం వేసిన వారికి దాహం తీర్చండి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలను ఇవ్వండి, నీడ లేని వారికి నీడను దయచేయండి. హృదయ పరివర్తన చెందినటువంటి మీరు, దేవుని గురించి తెలుసుకున్నటువంటి మీరు ఇలాంటి కార్యాలు చేయండి అని పలుకుతున్నారు దేవుని బిడ్డలారా. అందుకే యెషయా గ్రంథములో మనం చూసినట్లయితే ఈ 58వ అధ్యాయంలో 7వ వచనం నుండి చూద్దాం. మీరు మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డించండి, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయం ఇవ్వండి, బట్టలు లేనిటువంటి వారికి దుస్తులు ఇవ్వండి, మీ బంధువులకు సహాయం నిరాకరించకండి. ఇది యెషయా ప్రవక్త పలికినటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ఆకలితో మలమల మాడుతూ ఉన్నవారు మన మధ్యలో లేరా అంటే చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి నీ అత్త నీ మామ ఆకలితో మలమల మాడుతుంటే వారికి తనివి తీరా భోజనం నువ్వు పెడుతున్నావా? ఆకలితో మలమల మాడుతూ ఉన్నటువంటి మరి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, వీధులలో, సత్రాలలో, ఫుట్పాత్ల మీద అనేక మంది ఆకలితో, దప్పికతో, నీడ లేక, సరైనటువంటి వస్త్రాలు లేక బాధపడుతున్నటువంటి వారికి దేవుని గుర్తెరిగినటువంటి నీవు మంచి వస్త్రాలను ఇస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలం అని చెప్పుకుంటే సరిపోదు, హృదయ పరివర్తన చెందాను అని చెప్పుకుంటే సరిపోదు. అదేవిధంగా దేవుని బిడ్డలారా, బాప్తిజము పొందాను, దేవుని పరిచర్య చేస్తున్నానని చెప్పుకుంటే సరిపోదు. ఒకసారి ఒక సహోదరి ఒక ఫుట్పాత్ మీద వస్త్రహీనంగా పడి ఉంటే దారి వెంట ఎంతోమంది చూస్తూ పోయారే కానీ ఎవరు కూడా వారి వస్త్రాన్ని కప్పినటువంటి వారు లేరు. ఆ మార్గములో ఒక సేవకుడు పోతూ పోతూ తన అంగీని ఇప్పి ఆ వస్త్రహీనముతో ఉన్నటువంటి ఒక స్త్రీకి వస్త్రాన్ని కప్పటం జరిగింది. ఈ రోజున స్త్రీలు కానీ పురుషులు కానీ వస్త్రహీనులైతే చూసుకుంటూ పోతూ ఉంటామే కానీ వారికి వస్త్రాలు ఇచ్చేవారు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే హృదయ పరివర్తన చెందినటువంటి మనం ఇంటిలో అత్త మీద కోపంతో అన్నం పెట్టకుండా ఉంటున్నామేమో, తల్లి మీద కోపంతో అన్నం పెట్టకుండా ఉంటున్నామేమో, మామ మీద కోపంతో అన్నం పెట్టకుండా ఉంటున్నామేమో. కోపంతో పగతో అన్నం పెట్టకుండా వాళ్ళు ఆకలితో మలమల మాడారు అంటే ఆ పాపము మనదే. హృదయ పరివర్తన చెందిన మనము, కోపమును విడిచినటువంటి మనము, ద్వేషమును విడిచిన మనము, క్రీస్తుని ధరించిన మనము శత్రువులు వచ్చి అన్నము పెట్టమని అడిగిన వారికి అన్నము పెట్టాలి. ఈ రోజున మన ఇళ్లల్లోనే వృద్ధులైన తల్లులు, వృద్ధులైన తండ్రులు, వృద్ధులైన అత్తలు, వృద్ధులైన మామలు ఎంతోమంది ఆకలితో మలమల మాడుతుంటే యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి మనము కనీసం వారి గొంతులో చొక్క నీరు పోసేవారు లేరు, ఒక ముద్ద అన్నం పెట్టేవారు లేరు, చలికాలంలో దుప్పటి కప్పేవారు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయ పరివర్తన చెందిన మనం ఇలాంటి పనులు చేయాలి అని యోహాను గారు తెలియచేస్తున్నారు. యెషయా ప్రవక్త కూడా తెలియచేస్తున్నారు. ఇలా చేస్తే దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీ మీద ప్రకాశిస్తుంది. ఆకలేసిన వారికి అన్నం పెడితే, దప్పికేసిన వారికి దాహం తీరిస్తే, వస్త్రాలు లేని వారికి వస్త్రాలను ఇస్తే ప్రభు అంటున్నారు, నా కృప ఉదయించే సూర్యుడు కిరణాలు ఏ విధంగా అయితే పడతాయో మీ మీద ఆ విధంగా ఉంటుందంటున్నారు. అంటే దేవుని కృప ఆ వ్యక్తి మీద ఉంటుంది, దేవుని కృప ఆ ఇంటిలో ఉంటుంది, దేవుని కృప ఆ సంఘములో ఉంటుందని మనకి వాక్యము పలుకుతుంది. అది మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఆకలేసిన వారికి అన్నము పెట్టి దాహం తీర్చి వస్త్రాలు ఇచ్చిన వారికి వారి గాయాలు త్వరగా మానుతాయట.
మీ పుణ్యము మీకంటే ముందుగా నడుచును, నా సన్నిధి మీ వెంట వచ్చును. చూడండి ఎంత చక్కనైన మాట. హృదయ పరివర్తన చెందినటువంటి మనము ఆకలేసిన వారికి అన్నం పెడితే, దప్పికేసిన వారికి దాహం తీరిస్తే, వస్త్రాలు లేని వారికి వస్త్రాలనిస్తే, నీడలేని వారికి నీడనిస్తే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు 4. మొదటిది, దేవుని కృప ప్రాతకాల సూర్యుడు వలె ప్రకాశిస్తుంది. రెండవది, మన గాయాలు త్వరగా మానుతాయి. మూడవది, మన పుణ్యము మనకంటే ముందు నడుస్తుంది. 4వది, దేవుడు మన వెన్నంటి ఉంటాడు అని యెషయా ప్రవక్త పలకటం జరిగింది. అందుకే హృదయ పరివర్తన చెందిన మనము ఇలాంటి కార్యాలు చేయాలి అని బప్తిస్మ యోహాను గారు తెలియచేస్తున్నారు దేవుని బిడ్డలారా. అది మాత్రమే కాదు, తోబీతు గ్రంథములో 4వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదివితే, హృదయ పరివర్తన చెందిన వారు అనగా దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారు నీ సొత్తును దాన ధర్మాలు చేయాలి. నీవు పేదలకు అనాదరము చేసేదివేని దేవుడు నిన్ను అనాదరము చేస్తారు. పేదవాళ్ళని, పనికి రాని వాళ్ళని, ఇంట్లో నుంచి అత్త నుండి, మామ నుండి, లేకపోతే ఎలాంటి ఆదాయం లేదని వాళ్ళకు నీకు భారమయ్యారు అని చులకనగా మాట్లాడితే దేవుడు నిన్ను పట్టించుకోడు. కానీ ప్రభు ఏమంటున్నారు తెలుసా? సో నీవు పేదలను అనాదరము చేయకుండా ఉంటే దేవుడు నిన్ను అనాదరము చెయ్యడు. 1. రెండవది, నీకున్న దానిని బట్టి సహాయం చేయండి. దేవుడు వెండి బంగారాలు ఇవ్వమనలా. ఆకలేసిన వారికి అన్నం పెట్టమన్నారు, దాహమేసిన వారికి దాహం ఇవ్వమన్నారు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు. నీకున్న దానిని బట్టి సహాయం చేయము. ఎక్కువగా ఉన్నచో ఎక్కువగా ఇమ్ము, తక్కువగా ఉన్నచో తక్కువగా ఇమ్ము. కానీ ఇచ్చుటలో మాత్రము ఎన్నడూ వెనకడుగు వేయరాదు అని తోబీతు గ్రంథములో ప్రభు పలుకుతున్నారు. ఇచ్చిన దానము ఆపత్కాలమున గొప్ప నిధి వలె సహాయపడుతుంది. దేవుని సంగమ వింటున్నారా? ఆకలేసిన వాళ్ళకి అన్నం పెడితే, దప్పికేసిన వాళ్ళకి దాహం తీరిస్తే, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇస్తే నీ పుణ్యం నీకంటే ముందు నడుస్తుంది. ఆపద కాలములో అంటే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు అది నీకు ఒక గొప్ప నిధి వలె సహాయపడుతున్నదని దేవుని వాక్యము బోధిస్తుంది. దేవుని బిడ్డలారా, అది మాత్రమే కాదు, దానము, అన్నదానము, వస్త్రదానము, నీటి దానము, స్థలదానము మోక్షము నందలి దేవునికి ఇష్టమైన కానుక అని తోబీతు గ్రంథం 4వ అధ్యాయం 10-11లో పలుకుతున్నారు. కనుక దానము చేయు వాడు అతడు అంధకార బంధుడైనను మృత్యులోకము నుండి రక్షించబడును అని పలుకుతున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, హృదయ పరివర్తన చెందిన మనము వాక్యము పలికినట్లుగా ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టాలి, దాహం వేసిన వాళ్ళకి దాహం తీర్చాలి, వస్త్రాలు లేనికి వస్త్రాలు, మరి అవన్నీ చేయగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా పలుకుతున్నారు. అది మాత్రమే కాదు, మత్తయి శుభవార్తలో 6వ అధ్యాయం మనం చదివినట్లయితే 19వ వచనాన్ని మనం చక్కగా ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ ప్రభు ఈ విధంగా పలుకుతున్నారు. మీ సంపాదన పరలోకములో కూడబెట్టుకోండి. సంపాదన పరలోకములో కూడబెట్టుకోవటం అంటే ఏంటి? ఆకలేసిన వాడికి అన్నం పెట్టటమే, దప్పికేసిన వాడు దాహం తీర్చటమే, వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇవ్వటమే. ఇలా ఎవరైతే ఈ భూలోకములో చేస్తారో వారు పరలోకములో సంపాదన కూడబెట్టుకుంటారు అని పలికిన తర్వాత, నీ సంపాదన ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడ ఉంటుంది అని అన్నారు. అంటే ఈ లోకములో దాన ధర్మాలు చేసేవాని హృదయం దేవుని సన్నిధిలో ఉంటుంది. ఈ లోకములో సంపాదన కూడబెట్టుకునేవాడి హృదయం ఈ లోకములోనే ఉంటుంది. చెమట, తుప్పు, దొంగలు కన్నం వేసి దోచుకుంటారు. అందుకే దేవుని బిడ్డలారా, హృదయ పరివర్తన చెందిన మనం, బాప్తిజమము పొందిన మనం, దేవుని గుర్తెరిగిన మనం, యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనం పరలోకములో సంపాదన కూడబెట్టుకోవాలి. పరలోకములో సంపాదన కూడబెట్టుకోవటం అంటే ఏంటి? ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టడం, దాహం వేసిన వాళ్ళకి దాహం తీర్చటం, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలను ఇవ్వటం, నీడ లేని వాళ్ళకి నీడనివ్వటం. ఇలా చేయుట వల్ల దేవుని కృప ఉదయకాల సూర్యుడి వలె మన మీద పడుతుంది. ఇలా చేయుట వల్ల మన గాయాలు స్వస్థతపరచబడతాయి. ఇలా చేయుట వల్ల ఆపద కాలంలో దేవుడు నీకు గొప్ప నిధి వలె సహాయపడతారు. ఇలా చేయుట వల్ల నీ పుణ్యం నీకంటే ముందు నడుస్తుంది.
ఇలా చేయుట వల్ల దేవుడు నీ వెనకాల నీకు తోడుంటాడు. ఇలా చేయుట వల్ల నీ సంపాదన పరలోకంలో కూడబెట్టుకుంటున్నావు. మరి ఈ రోజున హృదయ పరివర్తన చెందిన మనం దాహంతో ఉన్నవారి దాహం తీరుస్తున్నావా? లేకపోతే నీ పొట్ట నింపుకొని నీ సంపాదన కూడబెట్టుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ధనము సంపాదిస్తే అంత శత్రువులు ఎక్కువైతారు. మనం అనుకుంటాం ధనము వల్ల సుఖం అనుకుంటాం, ధనం వల్ల శాంతి అనుకుంటాం, ధనము వల్ల సమాధానం అనుకుంటాం, ధనము వల్ల ఆనందం అనుకుంటాం, ధనము వల్ల ఆరోగ్యం అనుకుంటాం. కాదు, మనం ఎంత డబ్బు ఎక్కువ సంపాదిస్తే అంతమంది శత్రువులు మన కంటికి కనపడకుండా మన చుట్టూరు తిరుగుతూ ఉంటారు, మన పతనాన్ని కోరుకుంటారు. కనుక ధనము ఎక్కువగా సంపాదిస్తే ఈ లోకం పతనాన్ని కోరుకుంటుంది. నువ్వు పరలోకములో సంపాదన కూడబెట్టుకుంటే పరలోకములో నీ సీటు, పరలోకములో నీకు స్థలాన్ని సంపాదించుకున్న వ్యక్తి అవుతావు. కనుక హృదయ పరివర్తన చెందిన మనము హృదయ పరివర్తన తగిన పనులు చేయాలి. ఇది మొదటిది దేవుని బిడ్డలారా. ఇక రెండవది ఏంటంటే ప్రజలపైకి భారం మోపకండి, ప్రజలపై మోపిన భారాన్ని తొలగించండి అని అన్నారు. అదే లూకా శుభవార్తలో 3వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఇక్కడే ఉంది. 12వ వచనం చూద్దాం. ఆ తరువాత సుంకరులు అంటే మీకు తెలుసు, ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. ఉదాహరణకి జకరీ గారు, లేవి గారు, మరి సుంకరి, దేవాలయం గుమ్మం దగ్గర నిలబడి ప్రార్థన చేసిన సుంకరి. ఇలాంటి సుంకరులు బప్తిస్మ యోహాను దగ్గరికి వచ్చి, బోధకుడా, హృదయ పరివర్తన చెందిన మేము చేయవలసిన పని ఏమి అని అడిగాడు. అప్పుడు 13వ వచనం చూడండి. అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికంగా మీరు ఏమీ తీసుకోవలదు. చూడండి దేవుని బిడ్డలారా, ప్రతిదానికి పన్ను గవర్నమెంట్ వారు నిర్ణయిస్తారు. వాటర్కి కొంత పన్ను, భూమికి పన్ను, ఇంటికి పన్ను. అయితే దీనికన్నా అధికంగా మీరు తీసుకోవద్దు. ఎంతైతే గవర్నమెంట్ వారు నిర్ణయించారో దాన్నే మీరు తీసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే అధికంగా పన్ను వసూలు చేసి పాపం చేయకండి. మీకు వస్తున్న జీతముతో సంతృప్తి చెందుతూ అధికంగా పన్ను వసూలు చేసి ప్రజలకు మీరు భారం కాకండి. హృదయ పరివర్తన చెందిన మీరు వసూలు చేయవలసినటువంటి పన్నును వసూలు చేస్తూ మేము హృదయ పరివర్తన చెందాము అని చెప్పి ప్రజలకు సాక్ష్యంగా బ్రతకండి దేవుని బిడ్డలారా. ఆనాడంటే మరి సుంకరులు, పన్ను వసూలు చేయవారు ప్రజల మీద భారం మోపారు. ఈ రోజున మనం ఏ భారం మోపుతున్నాము వినండి, ఆలోచన చేయండి ఒకసారి. ఈ రోజున మనలో చాలామంది భారం మోపుతున్నాం. భార్య కష్టపడి పని చేస్తుంటే భర్త పని పాట చేయకుండా వీధులలో తిరుగుతూ స్నేహితులతో కలిసి మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్పర, గంజాయి తాగుతూ ఆ భర్త జీవితం భార్యకి భారం అయిపోయింది. భార్యలారా, భర్తలారా, ఈ రోజున మీరు మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందండి. మీ భార్యకి మీరు భారం కాకుండా కష్టపడి పని చేద్దాం. ఇక భార్య దగ్గరకు వచ్చినట్టయితే భార్యలు కూడా ఈరోజు భర్తలకు భారం అవుతున్నారు. ఏంటంటే భర్త సంపాదించేది 10 రూపాయలు, భార్య సంపాదించేది 10 రూపాయలు, 20 రూపాయలు. కానీ భార్య శారీరకమైనటువంటి అందానికి లోబడి రాబడి కన్నా ఖర్చు ఎక్కువగా చేసి భార్యకు భారం అయిపోతుంది, భర్తకి భారం అయిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? సంపాదన 10 రూపాయలు, ఖర్చు 20 రూపాయలు అయితే నీ భార్యకు భారమే, నీ భర్తకు కూడా భారమే. ఇలా భారాన్ని మీరు తొలగించండి. వయసు పైబడింది, పని చేయగలం ఆలోచన జ్ఞానం మనకుంది, బాగా చదువుకున్నాం, డిగ్రీ, ఇంటర్ చదువుకున్నాం, బీటీహెచ్ చదివాం, ఎంబీఏ చేసి కూడా ఇప్పటికీ కూడా పాకెట్ మనీ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఉన్నారు. బండిలో పెట్రోల్ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. సెల్ ఫోన్ రీఛార్జ్ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, బాగా చదువుకున్నారు, చదువుకున్నటువంటి మీరు దేవుడు తెలివితేటలు ఇచ్చాడు, తెలివితేటలతో ఎదిగిన మీరు, ఓ యువకులారా, ఓ యువతులారా, దయచేసి తల్లిదండ్రులకి మీరు భారం కావద్దు. ఓ భర్తలారా, దయచేసి మీ భార్యలకు భారం కావద్దు. ఓ భార్యలారా, దయచేసి మీ భర్తలకి భారం కావద్దు.
సో ఆనాడు సుంకరులు ప్రజలకు భారమైనట్టే ఈ రోజున మనలో చాలామంది సోమరితనం వల్ల, త్రాగుబోతుతనం వల్ల, పేకాట వల్ల, జూదము వల్ల, బెట్టింగ్స్ వల్ల, లేకపోతే శారీరకమైన వాంఛలకు లోబడి, శారీరకమైన అందానికి లోబడి మరి ఆర్థికమైన భారం మీరు అవుతున్నారు. దేవుని బిడ్డలారా, హృదయ పరివర్తన చెందండి, కష్టపడి పని చేయండి. హృదయ పరివర్తన చెందండి, శారీరకమైన సుఖములు వెదకకండి. హృదయ పరివర్తన చెందండి, ఎవరి మీద ఆధారపడకండి. హృదయ పరివర్తన చెందండి, దేవునిలో ఎదగటానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక రకమైన భారం. మనము యెషయా గ్రంథములో చూసినట్లయితే 58వ అధ్యాయాన్ని చూసినట్లయితే 6వ వచనాన్ని మనము చదివినట్లయితే దేవుని బిడ్డలారా, అక్కడ ఈ విధంగా మనకి వాక్యము బోధిస్తూ ఉన్నది. నేను ఇష్టపడే ఉపవాసం ఇది, మీరు అన్యాయపు బంధాలను విప్పుడు, ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగించండి. ఇతరుల మెడ మీదకెత్తినటువంటి కాడి, వినండి జాగ్రత్తగా దేవుని బిడ్డలారా. మనలో చాలామంది భార్యని అనుమానిస్తూ ఉంటారు, భర్తని అనుమానిస్తూ ఉంటారు. అనుమానం అనేటటువంటి భారాన్ని ఎత్తేవాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తను అనుమానించే వాళ్ళు ఉన్నారు, భార్యను అనుమానించే వాళ్ళు కూడా ఉన్నారు. భార్యను అనుమానించటం అది భర్త మనసుకి భారం కాదా? భర్తను అనుమానించటం అది భర్త మనసుకు భారం కాదా? భార్యను అనుమానించటం అది భార్య మనసుకు అనుమానం కాదా? ఎవరో ఏదో చెప్పారని భర్త మీద తగువాడటం ఇది అనుమానం కాదా? ఇలాంటి భారాలు మనం తొలగించాలి దేవుని బిడ్డలారా. చూడండి జాగ్రత్తగా. అదేవిధంగా పీడితులను విడిపించండి అంటున్నారు. మనం చాలామంది పీడిస్తూ ఉంటాం. దేనికోసం పీడిస్తాం? డబ్బు కోసం పీడిస్తాం. ఒక త్రాగుబోతు వ్యసనము కలిగిన ఒక వ్యక్తి ప్రతిరోజు భార్యని 100 రూపాయలు అని పీడిస్తూ ఉంటాడు. ప్రతిరోజు తల్లిని 100 అని పీడిస్తుంటాడు. మరి ఈ రోజున మన మధ్యలో చాలామంది తల్లిదండ్రులని పీడిస్తున్నారు. ఈ రోజున చాలామంది భార్యని, భర్తని పీడిస్తున్నారు. ఈ రోజున మనలో చాలామంది అమ్మమ్మ, తాతయ్యలను పీడిస్తున్నారు. దేవుని బిడ్డలారా, 50 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి వివాహం చేసిన తర్వాత భార్య వదిలిపెట్టిపోయింది. ఎందుకని? భర్త త్రాగుతున్నాడని, సోమరివాడని వెళ్ళిపోయింది. మరి భార్య వెళ్ళిన తర్వాత ఇతడు హృదయ పరివర్తన చెందాడా? చెందలేడండి. ఇంకా తాగుతూ 80 సంవత్సరాల తల్లిని రోజు కొడుతూ మరి తన దగ్గర ఉన్న పెన్షన్ తీసుకుంటూ ఆమెను ప్రతిరోజు పీడిస్తున్నాడు. అన్నం వండలేదని తిడతాడు, అన్నం వండలేదని కొడతాడు, కసు ఊడలేదని కొడతాడు. 50 సంవత్సరాల కొడుకు 80 సంవత్సరాల తల్లిని కొడుతున్నాడు, తిడుతున్నాడు. అన్నం వండలేదని, కసు ఊడలేదని, పెన్షన్ డబ్బులు తాగటానికి ఇవ్వలేదని. ఇలాంటి కొడుకులు మన మధ్యలో లేరా? ఇది తల్లికి భారం కాదా? ఇది తండ్రికి భారం కాదా? ఇతరుల మెడ మీద మోపినట్టు మనం కాడి కాదా? దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలామంది పాపం చేస్తూ దేవుడి మీద భారం మోపుతూ ఉంటారు. నువ్వు పాపం చేయకుండా పవిత్రంగా ప్రార్థన చేస్తే దేవుడు నువ్వేదడిగినా ఇస్తాడు. నువ్వు పాపం చేసి పాపములో శాపం పాలైనాక దేవుడు నాకేం చేయలేదు, దేవుడే ఉంటే నన్ను విడిపించవచ్చు కదా అని చాలామంది దేవుడి మీద నిందలేస్తున్నారు, దేవుడి మీద భారం మోపుతున్నారు, దేవుని దూషిస్తున్నారు. ఇది దేవుని తప్పు కాదు, ఇది మన తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే శంకరుడుతో అంటున్నారు, మీరు వసూలు చేయవలసినటువంటిదే, వసూలు చేయవలసిన పన్ను వసూలు చేయండి. ఈరోజున చదువుకునే వరకు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత. చదువైన తర్వాత ఉద్యోగం చేయటం బిడ్డల బాధ్యత. పెళ్ళయ్యే వరకు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత. పెళ్ళైన తర్వాత భార్య బిడ్డల బాధ్యత భర్తదే. పెళ్ళయ్యే వరకు మాత్రమే కుమార్తె తల్లిదండ్రుల బాధ్యత. పెళ్ళైన తర్వాత ఇక ఆడపడుచు తల్లిదండ్రుల కోసం సహాయాన్ని ఆశించకూడదు. ఇలా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, మరి ఇతరులకు మనం భారం కాకూడదు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక తండ్రి ఒక కొడుకు 1000 రూపాయలు ఇచ్చి సరుకులు తెమ్మంటే ఆ కొడుకు 1000 రూపాయలు చాలేదు, 1100 అడిగాడు. కానీ సరుకులు కొన్నది 700కే, కానీ మిగిలినటువంటి 400 తల్లిదండ్రుల దగ్గర దొంగతనం చేశాడు. దీని అర్థం ఏంటి? తల్లికి తండ్రికి భారం అవటమే. ఓ యువతులారా వినండి. ఇంకా ఎదిగిన మనం, చదువుకున్న మనం, జ్ఞానం వచ్చిన మనం, తెలివితేటలు కలిగిన మనం, ఒంటిలో శక్తి కలిగిన మనం,
మనము ఇంకా తల్లిదండ్రులకు భారం కాకూడదు. తల్లిదండ్రులకు భారం అయితే దేవుడు కూడా, దేవుని బిడ్డలారా, చూస్తూ ఊరుకోడు. కాబట్టి హృదయ పరివర్తన చెందిన మనం ఎవరికి భారం కాకూడదు. తల్లిదండ్రుల మీద ఎత్తిన భారం తీసేయాలి, భార్య మీద ఎత్తిన భారం తీసేయాలి, బిడ్డల మీద ఎత్తిన భారం తీసేసి మనము చక్కగా పవిత్ర జీవితం జీవించాలి. ఇక మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరుల సొమ్మును అపహరించకూడదు. ఇది హృదయ పరివర్తనకు తగిన మూడో పని. లూకా శుభవార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు మనము చదివినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. లూకా శుభవార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. రక్షక భటులు కొందరు వచ్చి బప్తిస్మా యోహాను గారు మాటలు విని హృదయ పరివర్తన చెంది, కొంతమంది రక్షక భటులు వచ్చి మేము చెయ్యవలసిన పని ఏమి అని బప్తిస్మా యోహాను గారిని ప్రశ్నించగా, బలాత్కారంగా కానీ అన్యాయ ఆరోపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవలదు. అంటే బలాత్కారంగా అన్యాయ నేరాపణ వల్ల ఎవరు సొమ్ము మీరు ఆశించొద్దు అని అంటున్నారు. ఆ పదవట అంటారు, మీ వేతనముతో అంటే మీ జీతముతో మీరు సంతృప్తి చెందుడు అని యోహాను సమాధానం ఇచ్చాడు. ఇక్కడ ఈ వాక్యం వింటున్న మీకు అర్థమైందేమో, పరుల సొమ్మును అపహరించక ఉందుగాక అని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ దేవుడు మనకిచ్చాడు. దాని గురించి మరి చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ ఈ విధంగా మనకి వాక్యము పలుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా 21వ వచనం, నీ పొరుగువాని భార్యను ఆశించరాదు, నీ పొరుగువాని ఇంటిని ఆశించరాదు, పొరుగువాని పొలమును కానీ, దాసీని కానీ, జనమును కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ మొదలైనవి ఏవి కూడా మీరు ఆశించవలదు. మరి ఇతరులది ఏది కూడా మనం ఆశించకూడదు. పెద్దలు అంటారు, దేవుని బిడ్డలారా, పరులు సొమ్ము పాము వంటిది అని అంటారు. మన కష్టార్జితంతో మనం బ్రతకాలే కానీ పరుల సొమ్ముని మనం ఆశించకూడదు అని వాక్యము మనకు పలుకుతుంది. ఉదాహరణకి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో 14వ వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ ఆహాబు రాజు జెజుబేలు ఇద్దరూ కూడా నాబోతు ద్రాక్ష తోట మీద ఆశపడ్డారు. నాబోతు ద్రాక్ష తోట మీద ఆశపడి దానిని సంపాదించటం కోసం, దానిని దక్కించుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి దేవుని బిడ్డలారా, నాబోతుని చంపేశారు, తన పొలాన్ని సంపాదించుకున్నారు. చివరికి నాబోతుని ఎలాగైతే చంపారో వీళ్ళకు కూడా అలాంటి గతే పట్టింది. పరుడు సొమ్ముని మన బలాత్కారంగా తీసుకున్నప్పుడు, పరుడు సొమ్ముని మన బలవంతంగా లాక్కున్నప్పుడు మనకు కూడా అదే గతి పట్టిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనము చూసినట్లయితే లూకా శుభవార్తలో 3వ అధ్యాయంలో 19వ వచనం నుండి మనము చదివినట్లయితే అక్కడ హెరోదు తన సోదరుడి భార్య హెరోదియాను దగ్గరకు తీయటం మనం చూస్తాం. దగ్గరకు తీసి ఆమెతో తప్పు చేయటం చూస్తాం. అది చూసినటువంటి యోహాను గారు హెచ్చరించడం చూస్తాం. అంటే సోదరుడి భార్యని మరి అపహరించటం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సోదరి భార్యని ఆశించటం మనం చూస్తున్నాం. మనం ఇంకా చూసినట్టయితే దావీదు గారు బెత్షెబాను ఆశించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సంసోను డెలీలాను ఆశించినట్టుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా చూసినట్టయితే ఆమ్నోను అబ్షలోము తామారుని అక్కడ మనం చూసినట్టు ఆమ్నోను తామారుని ఆశించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ విధంగా పరుల సొమ్ముని మనం ఆశించకూడదు, పరుల భార్యని మనం ఆశించకూడదు. అది మాత్రమే కాదు, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? ఇదిగో అననీయ సఫీరా మరి దేవుడికి ఇవ్వవలసినటువంటిది ఇవ్వకుండా దొంగతనం చేశారు. ఇది కూడా అన్యాయంగా దాచిపెట్టుకోవటమే. దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా మనం ఇవ్వకుండా ఉంటే అది కూడా ఆశించటమే.
అందుకే యోహాను గారు అంటున్నారు, హృదయ పరివర్తన చెందిన మీరు ఎదుటివారి ఆస్తిని, ఎదుటివారి భార్యని, ఎదుటివారి పనివారిని, ఎదుటివారి పశువులను, ఎదుటివారి దానిని ఏది ఆశించమాకండి, మీకున్న దానితో సంతృప్తి చెందండి అని వాక్యములో పలుకుతున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, హృదయ పరివర్తన చెందినటువంటి మనం పరుల సొమ్మును ఆశించకుండా మనకున్న దానితో సంతృప్తి చెందుటకు ప్రయత్నం చేద్దాం. కనుక ఈ ఆగమన కాలం 3వ ఆదివారం రోజున దేవుడు మనకిస్తున్న వాక్య సందేశాలు 3. 1, హృదయ పరివర్తన తగిన పనులు చేయండి. 2వది, ఇతరుల మీద భారం మోపకండి. 3వది, ఇతరుల సొమ్మును ఆశించకండి. కనుక అలాంటి పవిత్ర జీవితం జీవించుటకు కావలసిన శక్తిని దేవుడు దయచేయమని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.